మన జీజే వస్త్రాకి క్లోజెట్స్ తీసుకుందామని చెప్పి ఐకియాకి వెళ్ళాము. సో, నేను దాంతో పాటు కొన్ని చిన్న చిన్న ఐటెమ్స్ కూడా తీసుకున్నాను. అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఐకియాకి వెళ్ళగానే ఎంట్రన్స్‌లో లెఫ్ట్ సైడ్ మనకి ఇలాగా క్లియరెన్స్ సేల్ ఉంటుంది ఎప్పుడు కూడా. ఏవైనా ఐటెమ్స్ చాలా రోజులు బట్టి ఉన్నా లేదా చిన్న చిన్న డ్యామేజ్, డిఫెక్టెడ్ పీసెస్ ఏమన్నా ఉన్నా కూడా ఇక్కడ తక్కువకు పెడుతూ ఉంటారు. సో, ఇందులో నేను ఒక కిచెన్ ఐటెమ్ తీసుకున్నాను. అది ఎప్పటినుంచో నా విష్ లిస్ట్‌లో పెట్టుకున్నాను. ఎప్పుడు ఎక్స్‌పెన్సివ్‌గా ఉందని తీసుకోవట్లేదు. నెక్స్ట్ వీడియోలో ఏం తీసుకున్నానో చూపిస్తాను. దాని తర్వాత మా పాప అయితే ఫుడ్ తీసుకుంటానని చెప్పింది. సో, అందుకని ఫుడ్ కోర్ట్‌కి అయితే వచ్చేసాము. ఆల్మోస్ట్ ఇండియాలో కూడా ఇలాగే సెల్ఫ్ సర్వింగే ఉంటుంది అనుకుంటాను. నేను ఎప్పుడూ ఇండియాలో ఐకియాకి అయితే వెళ్ళలేదు. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఫుడ్ ఉంటుంది. లైక్ పుడ్డింగ్స్ కానీ లేదా స్మూతీస్ కానీ వెజిటేబుల్ సలాడ్స్ ఇవి ఉంటాయి. వెజిటేరియన్ కొంచెం తక్కువగా ఉంటుంది. సో, ఎలాగో గార్లిక్ బ్రెడ్ అండ్ చిప్స్ అయితే తను తీసుకుంటానంది. అందుకోసమనే తీసుకున్నాను. బట్ కాస్ట్ మాత్రం చాలా రీజనబుల్గా చాలా చీప్గా ఉంటుంది. సో, ఇవన్నీ అయితే స్మూదీస్ అనమాట. మనకి నచ్చిన ఐటెం వాళ్ళకి చెప్తే వాళ్ళు మనకి తీసిస్తారు. లాస్ట్లో ఏకంగా మనం బిల్ పే చేయటమే. కూల్ డ్రింక్స్ అలాంటివి కూడా ఉన్నాయి. నేను అవేమీ అయితే తీసుకోలేదు. సో, ఇక్కడ ఈ యెల్లో కలర్లో చూసారా, ఇది మ్యాష్డ్ పొటాటో అనమాట. ఇక్కడ చాలా ఫ్రీక్వెంట్గా అందరూ తింటారు మ్యాష్డ్ పొటాటో విత్ గ్రీన్ పీస్. బట్ నాకైతే పెద్దగా నచ్చదు. అందుకే మా పాపకి గార్లిక్ బ్రెడ్ అండ్ అలాగే చిప్స్ తీసేసుకున్నాను. టొమాటో సాస్, మస్టర్డ్ సాస్ అలాంగ్ విత్ నాప్కిన్స్ ఇవన్నీ కూడా ఫ్రీగా తీసుకోవచ్చు. కాఫీ అది అయితే మినిమం పే చేయాలి. లైక్ $250 అంతా ఉంటుంది అనుకుంటాను. అండ్ మన ఫుడ్ తినేసిన తర్వాత ఇలా కన్వేయర్ ఉంటుంది. ఇందులో మన వెజల్స్ పెట్టేస్తే అదే తీసుకెళ్ళిపోతుంది.